సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలో ఇరు వర్గాల మధ్య గొడవ సినిమాను తలపించింది. అయినపూర్ గ్రామానికి చెందిన నాయని ప్రతాప్ రెడ్డి అతని అనుచరులు కలిసి ఆలిటి రామరెడ్డిపై అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఇక కొమరవెల్లిలోని ఓ వైన్స్ పక్కనే ఉన్న పర్మిట్ రూమ్లో మద్యం తాగుతుండగా రామరెడ్డిపై ప్రతాప్ రెడ్డి తన అనుచరులు కర్రలతో దాడికి దిగారు. దీంతో రామరెడ్డిపై పక్కనే ఉన్న కొమరవెల్లి పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా ప్రత్యర్థులు వెంబడించి పలుమార్లు కారుతో ఢీకొట్టారు. దీంతో ఈ ఘటనలో రామరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక పోలీస్ స్టేషన్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులను సైతం ఢీకొట్టిన ప్రయత్నం చేయడంతో కొందరు పోలీసులు తప్పించుకున్నారు. ఇక దాడి చేసిన వర్గంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న భూత కథల వల్లనే రామరెడ్డిపై దాడి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. జనరల్గా మా పరిచయం ఉన్నారని చెప్పి కలిసిపోదామని వచ్చింది. వచ్చేసరికి సాధారణ అన్న పుట్టినందుకు నాకు తెలియదు రామరెడ్డి. ఆయన పొద్దున్న నుంచి కొంచెం ఇష్యూ జరుగుతుందని చెప్పి నాకు తెలిసిందంటే ఏమైందన్న ఏం జరుగుతుంది ఎక్కడ తెలుసుకుందామని చెప్పి దగ్గర కూర్చుంది. మాట్లాడుకుంటూ ఒక 40 నిమిషాలు కాబట్టి అర్ధగంట అయింది అటు ఇటు అంతే. వీళ్ళు కట్టెలు పట్టుకొని ఆల్రెడీ ఎంట్రెన్స్ ఆయన ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి ఎవరున్నవరా అని చెప్పి ఆయన బెదిరిస్తారు. అరే ఎవరితో మాట్లాడుతారు మనం ఎందుకు ఇవ్వాలి నీకు పొద్దున్న నుంచి ఇదంతా ఇష్యూ జరుగుతుంది ఎందుకు అవసరం లేని విషయాలు బంద్ చేయని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఆయన మాట్లాడి పెట్టేసింది. ఒక 5 నిమిషాలు కూడా అయిందో కాలేదు. కర్రలు పట్టుకున్నారు. ఒకరికోరు ఆ పనులు చేయరు వచ్చారు. ధనార్దన్ మేము వద్దని చెప్పి నెట్టేసాము. అన్న ఈ పంచాయతీ కొట్టుకున్నాడు ఇది పద్ధతి కాదు మాట్లాడదామని చెప్పి ఆలోచన మేము నెట్టేసుకుంటే వాళ్ళు మమ్మల్ని నెట్టేసిపోయి మీద పడి కర్రబట్టుకొని విత్తలు విడగొట్టారు. కళ మీద కానీ గాయాలు అవి ఇవి ఇష్టం మరి కొట్టి కావాలని చెప్పి మీద పడ్డారు కొట్టారు. గాయాలైనవి